మా నాన్నగారిది చిన్నపిల్లలమైనా తెలిసినా తెలియకపోయినా అమ్మ చెప్పింది వినడము, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా కూర్చొని నాన్నగారు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాతో చెప్పడము, అలా వాటి ద్వారా నాకు తెలిసినది. అప్పుడు అర్థం కాని కొన్ని విషయాలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు అర్థమైన విషయాలు ఇవన్నీ చూసుకుంటే స్ట్రగుల్ అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్ మా నాన్నగారు చాలా స్ట్రగుల్ అయినట్టు అండి. మేము అంతా ఇప్పుడు అదంతా క్యాలిక్యులేట్ చేసుకుని అవన్నీ గుర్తు చేసుకుంటే నాన్నగారు లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఒక సింపుల్గా ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయిపోయి 20 years సినిమా ఇండస్ట్రీని ఏలారు అంటున్నారు, కానీ దానికి ముందు ఆయన పడిన స్ట్రగుల్ చాలా ఉంది. ఆయన యంగేజ్లో జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి అని చెప్పి చెన్నై వచ్చేసి ఇయర్స్ అంత గుర్తులేదు కానండి, ఆయన ఒక 21 years 22 years ఉన్నప్పుడు ఏదో చెన్నైకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు వేషాల కోసం అని చెప్పి, చిన్న వేషాలు పెద్ద వేషాలు ఏదో తిరగడం చేయడం. అంటే ఎవరు ఆయనకి సపోర్ట్ చేసే ఒక సపోర్టివ్ సిస్టమ్ కానివ్వండి, పరిచయస్తులు కానీ ఎవరు లేరు. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాన్నగారికి ఫ్యామిలీలో ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. ఫ్రెండ్స్ ఎవరో అక్కడక్కడ ఫ్రెండ్స్, వాళ్ళు పెరుమాళ్ గారు ఒక ఫ్రెండ్, ఆయనకి తెలిసిన ఫ్రెండ్, వాళ్ళ ద్వారానే ఆయన వచ్చారు. కానీ అలా ఉండి కూడా ఆయన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నారు, నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. అప్పట్లో డ్రామాలు వేశారు, చిన్న చిన్న నాటకాలు వేశారు, అన్నీ చేసినా కూడా ఆయనకి లాస్ట్ ఏంటి సినిమాల్లో సక్సెస్ అవ్వాలనేది ఆయన ఎయిమ్ లాగా పెట్టుకొని చేశారు. స్ట్రగుల్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆయనతో చేసి సినిమాలు యాక్ట్ చేసి ఒక సినిమా 56లో ఏది నిజం సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. బట్ అదేమి సక్సెస్ అవ్వలేదు సినిమా. లేదు, చిన్న చిన్న వేషాలుగానే వేశారు. ఫస్ట్ చిన్న చిన్న వేషాలే, రూపవతి, జ్యోతి, తర్వాత పల్లెటూరు ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నాన్నగారిది. దాంట్లో అన్నిట్లో చిన్న చిన్న వేషాలే. మాయాబజార్లో అయితే మరీ చిన్న వేషం. అలాగా చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ వచ్చినా కూడా ఏది నిజం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చి చేశారు. సరే, అలా అన్న హీరోగా నిలబడతారు అనుకుంటే నిలబడలేకపోయారు. హీరోగాను ఆయన కంటిన్యూ అవ్వలేదు, చిన్న చిన్న వేషాలు ఆయన చేయలేకపోయారు. అటు హీరో చేశాడు కదా, చిన్న వేషాలకు పిలవలేమేమో ఇన్ని మళ్ళీ బాగోదేమో అన్న ఉద్దేశంతో ఏదో ఆయనకి తర్వాత ఛాన్సులు రాలేదు. ఏమండి, ఏది నిజం వచ్చి 55 56లో రిలీజ్ అయిందండి. దాని తర్వాత ఆయనకేమి ఒక ఇమీడియట్గా రావాలి కదా, ఏమీ రాలేదు ఆయనకి వేషాలు, ఏమి ఛాన్సెస్ రాలేదు, ఏమీ లేదు. అప్పుడు ఏం చేశారు, డబ్బింగ్లు చెప్తూ మొదలుపెట్టారు. ఏదో ఒకటి ఇన్కమ్ కావాలి కదా. మరి ఆయన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఉంది, మా నాయనమ్మ ఉన్నారు, మా చిన్నాన్నలు, అత్తలు అందరూ ఉన్నారు. మరి ఇన్కమ్ కావాలి కదా, ఎంతో కొంత ఇన్కమ్ కావాలి కదా. అందుకని చిన్న చిన్న డబ్బింగ్లు చెప్తుండేవారు. అప్పుడు సినిమాకి రక్తకన్నీరు సినిమాకి ఎంఆర్ రాధా గారి సినిమా తెలుగులో డబ్ చేస్తుంటే దానికి డబ్బింగ్ చెప్తూ అప్పుడు వచ్చిన థాట్ ఆయనకి, రక్తకన్నీరు డ్రామా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. అంటే ఒక లైఫ్ని నేను ఇలానే వెళ్తూనే ఉంటే నేను ఇందులోనే ఉంటాను, ఇట్లానే చేసుకుంటూ పోతూ ఉండాలి, ఇందులోనే నాకు సక్సెస్ రావాలి అనకుండా ఈ సక్సెస్ కావాల్సినవన్నీ ఆయన యాడ్ చేసుకుంటూ వెళ్ళారు, కలుపుకుంటూ వెళ్ళారు. అదే అంతా దానికి సంబంధించింది, యాక్టింగ్ సంబంధించిందే. కాకపోతే ఆ వచ్చిన దాన్ని వచ్చినట్టు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఆయన రక్తకన్నీరు స్టార్ట్ చేయాలనుకోవడము, దాన్ని స్టార్ట్ చేయడము, అప్పుడే మా అమ్మగారితో పరిచయం అవ్వడము, ఆ డ్రామా చేయడం, అది సక్సెస్ అయ్యి ఘన విజయం వచ్చి బాగా వచ్చినా కూడా ఆ తర్వాత 62లో ఆయన మంచి మనుషులు సినిమాతో బాగా నోటెడ్ అయిపోయారు, చాలా ఫేమస్ అయిపోయారు.